చెప్పాను కదమ్మా మీ అందరికీ ఇల్లు మారుతున్నానని. మారాను. 10 రోజులైంది. ఇప్పటికి ఇంకా 90% సర్దాను. ఎలా ఉంది? బాగుంది. ఆ? కూర ముందు పెట్టాలి, కానీ అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి కూర అనేది కాదు, ఏదైనా పెట్టేయచ్చు. శుద్ధవని ఇవ్వలేదు, పొడి పొడిగా ఉందిగా. ఆ చికెన్ తెప్పించే కూరగా ఉండే, కొంచెం చికెన్ అందులో వేసా, బిర్యానీలో కొంచెం కూర ఉండే. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చాము, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. చెప్పాను కదమ్మా మీ అందరికీ ఇల్లు మారుతున్నానని. మారాను. 10 రోజులైంది. ఇప్పటికీ ఇంకా 90% సర్దాను. ఇంకా 10% అవ్వలే, అక్కడక్కడ పెట్టాలి, అందుకని అవ్వలేదు. సరే, ఈ లోపల సండే వచ్చింది పిల్లలకి. ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి రాలే. అమ్మో ఇట్లా ఉంది ఇట్లా ఉంది, బాబోయ్ కూర్చోలేకపోతాను ఉంచోలేకపోతాను. వీళ్ళు ఎలాగో లీవ్ కదా వాళ్ళకి, ఇల్లు చూడటానికి వస్తామన్నారు. ఎలాగో వస్తున్నారు కదా, సండేనే కదా అని చెప్పి నేను వాళ్ళకి వంట చేశాను అనమాట. ఓకేనమ్మా. సగ్గు బియ్యంది వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటి, బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, ముల్లంగి పచ్చడి వచ్చింది. మళ్ళీ నిన్న వచ్చింది పట్టు చీరలది. ఈ 2 చదువుతాను, పట్టు చీరలు రేపు వీడియో చదువుతా. కామెంట్స్ 55 వచ్చినాయి, నేను చదవలేదు. ఇందులో కొన్ని చదువుతాను ఇవాళ, మళ్ళా తర్వాత చదువుతా. నాగా కోటేశ్వరరావు 2866 అమ్మా. 9 days అయిపోయింది చేసి. మేడం, మీరు తమిళనాడులో ఉన్నారు కదా, అక్కడ వంటలు నేర్చుకుని ఉంటారు, అవి ఏమైనా ఉంటే చెప్పండి. 2 చిరుతిళ్ళు కూడా చెప్పండి. 3 ఈశ్వరలక్ష్మి గారి డైలాగులు చెప్పండి, మీరు ఆవిడలా ఉంటారు. 4 మీ సినిమాల పేర్లు, షూటింగ్లో జరిగిన సంగతులు చెప్పండి. చెప్తానమ్మా, ఇవాళ టైం లేదు. మొన్న కూడా అట్టగా చాలా నీరసం చేసి ఈ పనులన్నీ సర్దుకుని అందుకే ఇవాళ వంటలు కూడా మీకు చూపించలే, మాట్లాడలేక. వంట చేసేటప్పుడు మాట్లాడాలి కదా, మాట్లాడలేక మామూలుగా వంటలు చేసేసి అక్కడ పెట్టి వచ్చానమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చెప్తాను. రాధిక కొలసాని అనుకుంటా. హాయ్ అమ్మా, మీరు చాలా ఓపిక్గా వంటలు చేసి చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను వచ్చింది అందుకే కదా, వంట చేయడానికి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నగరాజు కుమారి అనుకుంటా. 7 days అయింది. సూపర్ అమ్మా, చాలా లవ్స్ పెట్టావమ్మా, చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మహాలక్ష్మి, సగ్గుబియ్యం స్నాక్స్ చాలా బాగుంది, సూపర్ అమ్మా, మీరు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది, అందుకే వెంటనే చేసుకుని. చాలా ఈజీ. సగ్గుబియ్యం చూసారుగా, 1/4 కిలో తెప్పించా నేను. ఇన్ని వచ్చినాయి, చేసుకోండి చక్కగా. ఓకేనమ్మా. మీ శారీ కలర్ సూపర్గా ఉంది, వెరైటీ స్నాక్స్ చూపించారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అవన్నీ కూడా ఎప్పుడో, ఆ శారీ అంతా రవళి పెళ్లి టైంలో, అవన్నీ హైదరాబాద్ రాగానే కొన్నాయి కొన్ని. థ్యాంక్ యూ అమ్మా, సూపర్ అమ్మా, మీరు చాలా లవ్స్ పెట్టామమ్మా, మీ వంటలు సూపర్, సగ్గు బియ్యం స్నాక్స్ సూపర్. ఎవరమ్మా ఇది? శివలక్ష్మి 2676 అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆ బుక్ ఏంటమ్మా నేము? చిటికలో చేశారు వంట, హెల్దీ కూడా, బాగుంది, నచ్చింది బాగా, సూపర్. ఏ బుక్ అమ్మా? పాటల బుక్క? దాన్ని ఏమేమి లేదు, చెప్పాను ఒకసారి. ఏంటి దాన్ని ఏమో, పాటల పుస్తకం, ఘంటసాల పాటల పుస్తకం అంతే. సూపర్ అమ్మా, హెల్దీ స్నాక్ అని చెప్పింది ఎవరు? ఫన్నీ కాన్ఫ్లవర్స్ అంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు పాట అండ్ స్నాక్స్ ఐటమ్ 2 సూపర్ అమ్మా. మాది మణికొండ, నా పేరు లక్ష్మి, మీరు అంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని ఎప్పటికైనా కలవాలి అని ఉంది, మీ మాటలు అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అమ్మా. కలుద్దు కానీ మణికొండ అంటున్నావు కదా, ఏదో ఒక రకంగా కలుస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, కళా ఫ్రమ్ చెన్నై. ఎలా ఉన్నారు? చెన్నైలో ఈ సగ్గు బియ్యం కొలకట్టె పెట్టినప్పుడు చేస్తారు. ఓహో, అది పెట్టినప్పుడు చేస్తారా? ఓకే ఓకే. బియ్యం పిండిలో కూడా చేస్తారు. నైస్, టేస్టీ అమ్మా, మీరు సూపర్ అమ్మా, మీరు నా ఇన్స్పిరేషన్, ఐ లవ్ యూ అమ్మా. అవునమ్మా, బియ్యం పిండితో చేస్తారు, అది కులకట్టని లోపల స్వీట్ అయి పెడతారు కదా, తెలుసు. శరవణ భవన హోటల్లో అంతా తింటాం. ఓకే అమ్మా, చాలా థ్యాంక్ యూ. ఏంటి పిన్ని గారు, మొత్తం ముఖం పీక్కుపోయింది, జాగ్రత్త అండి, స్నాక్స్ ఈజీ మెథడ్ చేస్తే ఉంటుంది, నేను చేస్తామంట. ఓకే అమ్మా, చెయ్యమ్మా. ముఖం పీక్కుపోయిందంటే ఏయో పనులు చేస్తున్నాను. అంతకుముందు అక్కడ సర్దుకోవటం, ఇక్కడికి వచ్చినా ఇక్కడ సర్దుకోవటం. ఒక నెల రోజుల నుంచి
అసలు టైమే లేదు. ఏదో పని చేస్తూనే నీరసంగానే ఉంటుంది. ఓకే అమ్మ. దానికి ఒక పేరు పెట్టండి. సగ్గుబియ్యం మంచీరియా అని. నిజమే. మంచీరియా లాగానే ఉంది కదా! అవును. సగ్గుబియ్యం మంచూరియా అని పెట్టాల్సింది. ఓకే. ఇక నుంచి చేసుకోమని చెప్తా ఎవరికైనా. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. సింగింగ్ బాగుంది. ప్రయత్నం చేశారు. మరిన్ని పాడండి. థ్యాంక్ యూ అమ్మ. వసుంధర శరత్. అమ్మ నమస్తే. సగ్గుబియ్యం స్నాక్స్ బాగున్నాయి అమ్మా. అమ్మ తింటున్నప్పుడు నాకు తినాలనిపిస్తుంది. నేను చేస్తాను. చెయ్యమ్మా. సాంగ్ సూపర్. మీ గొంతు బాగుంది అమ్మా. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ నాగరత్నం ఏలేటి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఉల్లి వెల్లుల్లి లేని వంటలు కూడా చూపించండి అమ్మా. ఓకే అమ్మా. ఎస్కే ఉల్లి వెల్లుల్లి లేని వంటలు చూపిస్తాను. ఉల్లిపాయలు ఎల్లిపాయలు లేని చేద్దాం ఏముంది, ఇక ఉల్లిపాయలు ఎల్లిపాయలు అంటే స్నాక్స్లో అయితే వచ్చేస్తాయి. వంటల్లో అంటే వేయకుండా చెయ్యాలి. ఓకే, చేస్తాను. మీ వంటల కంటే మీ మాటలు మిమ్మల్ని చూస్తే కంటికి చెవులకి మహదానందంగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మీ కౌశల్య. చాలా థ్యాంక్స్ అమ్మా. నన్ను చూస్తే కడుపు నిండినట్టు ఉంటుందని, చాలా మహదానందంగా ఉందని, ఎంతో బాగా నీ మనసులో ఉన్నాయని రాసావు. చాలా థ్యాంక్స్. ఓకే అమ్మ. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? మీ వీడియోస్ మేము డైలీ చూస్తున్నాము అమ్మా. అన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చెయ్యండి అమ్మా. మేము చేసుకుంటాము అమ్మా. వెరీ నైస్ స్నాక్స్ ఐటమ్. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఎవరమ్మా? జీవి భాస్కర్. ఓకే అయ్యా. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. వెరీ నైస్ వెరైటీ అమ్మా. థ్యాంక్ యూ. ఎవరు? శైలజ ప్రియదర్శిని. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓ సగ్గుబియ్యం వడియాలు పరమాన్నం చూపించండి అమ్మా. ఓ సగ్గుబియ్యంతో వడియాలు పెట్టి ఎక్కడ పెడతాను? ఎండలు ఉండవు కదా. పరమాన్నం చూపిస్తా. ఆల్రెడీ చూపించాను, మళ్ళీ మీరు చూడలేదేమో చూపిస్తా. ఓకే అమ్మా. మీ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపియండి. ఓ నాయన, నాకు పెద్ద బ్యాంగిల్స్ కలెక్షన్ ఉండదు. హరిత గారికి అయితే ఉంటుంది. నాకేముంటాయి, ఒకటి అటు ఇటు వేస్తూ ఉంటా ఒక్కొక్కటి. పెద్ద ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు అయింది కదా. అది హరిత అయితే ఇక ఇక నిండిపోద్ది కదా. బ్యాగులు పెట్టి చూపించింది కదా ఒకసారి. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. చూపించండి. మ్యాచింగ్ వేస్తారు మీరు. అబ్బా, ఎక్కడ తీసుకుంటారు మీరు? మ్యాచింగ్ వేస్తున్నానా అంటే వేసిన 1, 2 మ్యాచింగ్ అనిపిస్తున్నాయి మీకు. అదనమాట విషయం. అన్నీ కలిపినా కూడా 10 జతలు కూడా లేవు. ఏమి చూపించను? అదే అనమాట. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. అమ్మమ్మ, మీరు వీక్ అయిపోతున్నారు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. లవ్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ నాన్న. ప్రసాద్ అని ఉంది. 8149 అయ్యా. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. నా గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉంటావు ఎప్పుడు. ఎవరు? సిహెచ్ కృతిన్ 7632. నేను మీ పాట ఇప్పుడే వింటున్నానమ్మా. నచ్చిందా అమ్మా? నచ్చితే మళ్ళీ చూస్తూ ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ. అంతే, బాగా పాడారమ్మా. ఎవరు? సిహెచ్ కృతిన్. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. 2 సార్లు పెట్టారు. వీడియోస్ 4 డేస్కి ఒక్కసారి వస్తుంది అమ్మా. కంటిన్యూ పెట్టండి అమ్మా. ఓకే, 4 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి పెడతాను, కానీ కంటిన్యూగా ఏంటి పెట్టలేను. అని చేయాలి అమ్మా. కంటిన్యూ 2 డేస్ కూడా పెట్టాలని 15 చేయాలి. నేను ఒక 8 వస్తాయా, 7, 8 నెలకు వస్తున్నాయి, అలా పెడుతున్నా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. వాణి ప్రసాద్ రావు. నమస్కారం అమ్మా. చాలా బాగుంది ఎన్ని పెట్టారమ్మా. చాలా బాగుంది కొత్త వంట. నేను పిల్లల కోసం చేస్తాను. మీ ఓపికకి హెడ్స్ ఆఫ్. మళ్ళీ నమస్కారాలు లవ్స్ పెట్టారు. నేను కుమారి రాజనాల. చాలా రోజుల ముందు రాసినట్టున్నావమ్మా. నా మెయిల్ ఐడి బ్లాక్ అయ్యింది కాబట్టి నేను మా హస్బెండ్ ఐడితో కామెంట్ చేశాను. నమస్కారాలు అన్నీ పెట్టావమ్మా. చాలా లవ్స్ పెట్టి పాట చాలా బాగా పాడారు. ఓకే అమ్మా. బాగా నాకు గుర్తుందమ్మా. కుమారి రాజనాల ఇంతకుముందు చదివేదాన్ని, మరి ఈ మధ్య మన కామెంట్స్ పెట్టలేదేమో నువ్వు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. సగ్గుబియ్యంతో స్నాక్ చాలా బాగా చేశారమ్మమ్మ. ఎవరు? రాజా కిచెన్ వ్యాగ్స్ ఏదో ఉందమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ప్రశాంతి నవి. మీ మాటలే వినాలని ఉంటుంది. భలే చెప్తారు. ఇంటి గురించి మీరు చెప్పింది రైట్ అమ్మా. ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఉన్న మనీ అంతా మీద పెడితే రిటర్న్స్ రావు అని మా తాతయ్య చెప్పేవాళ్ళు. మీ విశ్వాసం అందరికీ ఉండాలి. అమెరికాలో చూస్తూ ఉంటా.
ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళు ఇలా ఫ్రీడమ్ వాళ్ళు కోరుకుంటారు, చక్కగా ఇండిపెండెంట్గా ఉంటారు. మిమ్మల్ని చూస్తే ముచ్చట వేస్తుంది. మీ శారీ ఏమి మెటీరియల్ అమ్మా, భలే ఉంది, డీసెంట్ అండ్ క్లాసీగా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమెరికాలో ఉంటారు కాబట్టి మీరు అక్కడ చూస్తున్నారని చెప్పారు, చాలా థ్యాంక్స్ అమ్మా. అక్కడ నుంచి కూడా ఈ ఒంటరితనాన్ని అన్నీ ఇలా ఉండాలి, ఇక ఎవరి మీద ఉండకూడదు. ఓపిక ఉన్నంత వరకు వండుకు తిని మనకు ఓపిక ఉన్నంత వరకు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఓపిక అయిన తర్వాత కూడా అప్పుడు నిర్ణయించుకోవాలి లైఫ్ ఏంటో అప్పుడు. ఇప్పుడు నిర్ణయించుకునే అంత ఏమి లేదు. ఓకేనమ్మా. రూతు, కొత్త వంట బాగుంది. విజయవాడలో మీరు సంక్రాంతి పండుగ హ్యాపీగా జరుపుకున్నారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు? అది ఆనవాయితీనా? మాకు తెలియదండి. సంక్రాంతికి ఇవ్వలేదమ్మా, జనవరి 1కి ఇచ్చా. అది ఆనవాయితీనే ఎప్పుడు నాకు, అది సంక్రాంతికి ఇవ్వలే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు లాస్ట్లో వేసిన పౌడర్ ఏంటో అర్థం కాలేదు, కొంచెం చెప్తారా? వేరుశనగ పప్పులు, వేరుశనగ పప్పులు కొంచెం వేయించి ఉంటాయి కదా మన దగ్గర, అది లైట్గా బాగా మెత్తగా కాకుండా గరుగ్గరుగు వేసి ఆ పౌడర్ వేసా. లాస్ట్లో కొబ్బరి వేసా. కొబ్బరి అయితే చూపించాను కదా మీకు, ఇంత ముక్క కొబ్బరి, ఆ వేరుశనగ పొడి, ఈ రెండే వేసా. చూసారుగా, అలా చేసి నాకు నిజంగా నాకు గుర్తొస్తుంది, మళ్ళీ చేస్తా ఒకరోజు. ఓకే అమ్మా, చాలమ్మా. ఇవాళకి టైం అయిపోయింది, చాలా టైం అయింది. పిల్లలు భోజనానికి వచ్చేసారు. మళ్ళీ రేపు చదువుతాం. మిగతా ఇప్పుడు సగ్గుబియ్యంది అయిపోయింది కదా, రేపు ముల్లంగి ఫ్రైడ్ రైస్ ఏదో ఉంది, ఇంకోటి మధ్య వచ్చింది, అది చదువుతాం మళ్ళీ రేపు. చూసుకుంటున్నాను ఇంట్లో, ఖాళీగా ఉండలేదు, కాళ్ళు నొప్పులు. సరే ఆదివారం కదా, మళ్ళీ వారం దాకా రారులే, చేసేద్దామని చేశానమాట. ఇల్లు చూస్తారు ముందు, ఆ సద్య రోజున వచ్చేసి హడావిడి పడిపోయారు. ఏంటిది, ఎట్లా ఉంటారని. అదనమాట. ఎలా ఉంది? ఏంట్రా గట్టిగా చెప్పలేకపోతారా ఏంటి? మీ ఇల్లు లాగా ఉండదులే, అదే నా ఇల్లు ఎట్లా ఉందని అడుగుతున్నా, నువ్వు చెప్పు తల్లి. అదేనంట. ఓకే అమ్మ, రండి భోజనాలు. వంటలు చూపిస్తా, చేయటం చూపిస్తానండి, మాట్లాడలేను కదా, అందుకని చేసి చూపిస్తా. చూసి ఈ వంటలు ఇలా చేసి పెట్టండి అమ్మా అంటే మళ్ళీ తర్వాత చేస్తా, పద లేండి. చూసారా, ఆహా, అన్న పెద్దోడు కదా, అందుకని తర్వాత పెడతాం అన్నమాట. ఇక మామూలే కది, కూర ముందు పెట్టాలి, కానీ అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి కూర అనేది కాదు, ఏదైనా పెట్టేయచ్చు. అదిగో చూసుకోండి, బాగుందా నాన్న? అదిరిందా? అదిరిందమ్మా చంద్రమ్మ. ఇదిగో చికెన్ కర్రీ. అంటే అంటే బిర్యానీలో తక్కువ ఉంటాయి నాన్న, అరకిలోనే వేసా, కొంచెమే కదా, అందుకని తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇదిగో వైట్ రైస్ ఉంది నాన్న, వైట్ రైస్లోకి ఇదిగో చేపల పులుసు చేసా. చేపల పులుసు వైట్ రైస్ పెట్టుకున్నప్పుడు తీసుకోండి, ఇక్కడ పెట్టేస్తున్నా. ఇదిగో అమ్మ పెరుగు చట్నీ, ఇదిగో పెరుగు చట్నీ. శుద్ధమని ఇవ్వలేదు, పొడి పొడిగా ఉందిగా. ఓకే అమ్మా, ఆ చికెన్ తెప్పించే కూరగా ఉండే, కొంచెం చికెన్ అందులో వేసా, బిర్యానీలో కొంచెం కూర ఉండే. చేప తెప్పించా ఒకటి, అది ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టా, పలసగా కోయించుకొచ్చి, అది వెళ్ళేటప్పుడు సాయంత్రం తింటారులే. ఇప్పుడు తర్వాత అట్లాంటివి ఉంటే పులుసు పెట్టా. అది ఈరోజు వంట. అది ఇక్కడ ఈ కొత్త ఇంటికి వచ్చాను కదా, ఇదేంటి వెరైటీగా అనుకోవచ్చు. నేను హోమ్ టూర్ చేస్తాను, ఇంకొక 1 వీక్ పడుతుంది, మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా. ఇంతవరకు ఎప్పుడు చూపించలా, హోమ్ టూర్ చేస్తా. ఇది మన హౌస్ ఓనర్ వాళ్ళకే ఉంది, ఇది వాళ్ళు చేయొచ్చు, ఇలా పెట్టు తినొచ్చు. వాళ్ళిద్దరే భార్య భర్తలు, అందుకని ఇక్కడే పెట్టుకున్నారు. ఇదే డైనింగ్ టేబుల్ ప్లేస్ వాళ్ళకి, మనకంటే టేబుల్ ఉంది కాబట్టి ఇంకో చోట సెట్ చేశాను అక్కడ. ఓకేనమ్మా, ఇది మళ్ళీ తిన్న తర్వాత అయిపోతే వాళ్ళు చేసుకోవచ్చు. అయినా వాళ్ళ చక్కర్లా, ఇక్కడ తింటూ ఉండొచ్చు. షూటింగ్ పెద్ద ప్లేస్ ఉంది, పెట్టుకుంటాడు కెమెరా, తినేసేయచ్చు, పర్వాలేదు. ఇల్లంతా మీకు చూపిస్తా, అప్పుడు అడుగుతా ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ. ఈ 2 చైర్స్ ఈ టేబుల్కి వాళ్ళు పెట్టేసుకున్నారు ఇక్కడ, అవి అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
పెద్దత్త. పులుసు సరిపోయిందా? సరిపోద్దుగా పులుసు. పైన జాగ్రత్త అలా అంటే ముళ్ళు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా తీస్తానండి. ఫ్రై అయితే పర్లేదమ్మా, జాగ్రత్తగా తీసుకు తినచ్చు. అది టేస్ట్గానే ఉంటాయి. రవ్వ అంట నేనే ఎప్పుడూ తెప్పించను, ఇవాళ మీరు వస్తున్నారని చెప్తేనే మిమ్మల్ని తెమ్మంటే తెచ్చింది. మీ నాన్న కూడా ఇదే తీసుకున్నాను అనుకుంటా వెళ్ళి. నేను రవ్వ అని చెప్పాలి. ఇవన్నీ అప్పుడు మిషన్లో పట్టిన ఆయిల్, ఆ మిషన్లో అన్నీ పెట్టా. ఓకే అమ్మ, వంట కదా నీరసంగానే ఉంది, పడొద్దు అనుకున్నా. ఈ పిల్లలేమో పాట పాడాలి కదా, పాడలేదేంటి, మేము నవ్వుతామని అంటున్నారు. మీరు నవ్వుతామని కదా, మీరు తినండి, కూర్చునే ప్లేస్ లేదు కదా, మళ్ళీ దీనికోసం హాల్లోకి వెళ్ళడం ఎందుకు? పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళలేదు కదమ్మా, ఇవాళ ఇక్కడే పెట్టాను కదా, అందుకోసం. భాగ్యచక్రం అమ్మ సినిమా పేరు. ఆశ నిరాశను చేసితివా, రావే చెలియా రావేలా, రావే చెలియా రావేలా. ఆశ నిరాశను చేసితివా, రావే చెలియా రావేలా, రావా చెలియా రావేలా. తోడుగా నిలిచేవని, నా నీడగా నిలిచేవని, తోడుగా నిలిచేవని, నా నీడగా నిలిచేవని, జీవితమే ఒక స్వర్గముగా ఇక చేసేదవని నే తలచితినే. ఆశ నిరాశను చేసితివా, రావా చెలియా రాలేవా, రావా చెలియా రాలేవా. ప్రాణము నీవేయని, నా రాణివి నీవేయని, ప్రాణము నీవేయని, నా రాణివి నీవేయని, రాగముతో అనురాగముతో నన్ను ఏలెదవని నేనమ్మితినే. ప్రాణము నీవేయని, నా రాణివి నీవేయని, రాగముతో అనురాగముతో నన్ను ఏలెదవని నేనమ్మితినే. ఆశ నిరాశను చేసితివా, రావా చెలియా రాలేవా, రావా చెలియా రాలేవా. ఓకే అమ్మ, ఇది చిన్న పాటే, ఓపిక లేదు కదా, అలా అలా ఒక చిన్న పాట ఎత్తుకున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో చెప్తారు కదా అమ్మ పాట బాగుందని, అలా ఎలా బాగుందా? ఏం నవ్వకుండా కూర్చున్నావు? అబ్బా, ఇప్పుడు నా బాగోపోతే నవ్వుతావా? చూసాను నాన్న, కొంచెం సరిపోద్ది ఇంట్లోకి. ఆశ నిరాశను చేసితివా, రావా చెలియా రాలేవా, రావా చెలియా రాలేవా. కారంగా సరిపోయిందా నాన్న? కడుపుండి పోయిందా?
ఓకే అమ్మా. తిన్నాను, బిర్యానీ తిన్నా, చికెన్ పెరుగు పచ్చడి వేసుకొని. ఇంకా అన్నం తినలే, అన్నం చాలా వండాను. రాత్రి కొంచెం చేపల ముక్కేసుకుని రాత్రులు తింటా. ఇప్పుడు చాలు ఇక, తినలేను ఇక, సరిపోయింది. ఓకే అమ్మా. శుభ్రంగా తిన్నా, కాకపోతే బిర్యానీ ఒకటి తిన్నా, అన్నం చేపల కూర ఏమి తినలేకపోయాను. ఇంకా అంతే. ఇంకా కొంచెం పంపాలి ఒకళ్ళిద్దరికి. అన్ని కరెక్ట్ టైం అయిపోయింది, అందరూ భోజనాలు చేసేసి ఉంటారు. నా పని అయ్యేటప్పుడు లేట్ కదా, అందుకోసం. ఓకేనమ్మా. ఇంకా ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇల్లు అంతా కొంతవరకు ఫుల్గా మీకు చూపించాలి, అందుకోసం ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఒక 4 డేస్ పడుతుంది నాకు రెడీ చేసేటానికి. అప్పుడు మొత్తం హోమ్ టూర్ పెడతాం. ఇప్పుడు ఇంకా 2-3 బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి, ఒక రెండో ఎన్నో. మళ్ళీ ఇది వస్తుంది హోమ్ టూర్, ఒక 4 రోజుల్లో చేస్తా. ఈ లోపల ఏమైనా వంట కుదిరితే గబగబా వంటలు కూడా చేస్తూ ఉంటా. లేవు వీడియోలు, మళ్ళీ 1 వీక్లో వెళ్తాను నేను. మళ్ళీ ఎప్పుడు పిలుపు వస్తుందో తెలీదు, అందుకని మీకు ఒక 5-6 వీడియోలు చేసి పెట్టి వెళ్తా. నేను ఒక 15 రోజులు రాకపోయినా కూడా అవి ఉంటాయి కదా, 5 వీడియోలు ఉంటాయి, 13-15 రోజులు అట్ట. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.